బంగారం వజ్రం వెండి తగ్గింపు ధమాకా. బంగారానికలపై తరుగులో 1% తక్కువ. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తక్కువ. మీ లలితలో ధరలు కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. హానర్ సిగ్నాటిస్ ఐడియల్ రోడ్ కూకట్పల్లి హైటెక్ సిటీ నగరం మధ్యలో అతిపెద్ద గేటెడ్ కమ్యూనిటీ 3.5 మరియు 4 BHK అపార్ట్మెంట్స్, 2 క్లబ్ హౌసెస్, 2 స్విమ్మింగ్ పూల్స్, ఇంకా 20,000 SFT అతిపెద్ద జిమ్. మరిన్ని వివరాలకు కాల్ చేయండి 7827866666. రైట్, బ్యాక్ టు డిబేట్. సో గురునాథం గారు, మీకు ఒక సూటి ప్రశ్న అండి. మీరు వచ్చి దాదాపుగా ఇంకొక నెల అయితే ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో ప్రతి నెలకు ఒక టాపిక్ తీసుకొచ్చారు. ఒక నెలేమో లడ్డు కల్తీ వ్యవహారం తీసుకొచ్చారు. తర్వాత అమ్మాయి ఒక మోడల్ యాక్ట్రెస్, ముంబై యాక్ట్రెస్ అమ్మాయి జత్వాని అనుకుంటా, జత్వాని కేసు గురించి ఒక అంశం తీసుకొచ్చారు. ఇలా కొన్ని ప్రతి నెల ఏదో ఒక అంశం తీసుకొస్తున్నారు. బుడమేరు వరద వచ్చి చాలా మంది కొట్టుకుపోయారు, చాలా మంది చనిపోయారంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేయబట్టి అని చెప్తున్నారు. తిరుపతి లడ్డు అలా ఎందుకు అపవిత్రమైందంటే జగన్మోహన్ రెడ్డి చేయబట్టి అన్నారు. వర్షాలు ఎందుకు పడి అంటే జగన్మోహన్ రెడ్డి చేయబడ్డట్టు అన్నారు. ఎండలు ఎందుకు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి. దాదాపు సంవత్సర కాలంలో మీరు చెప్పిన 6 హామీలు అమలు కాలేదు. ఒక ఫ్రీ బస్ ఇవ్వలేకపోయారు. మీరు చెప్పిన ఏది ఒక్కటి కూడా అమలు కాలేదు. ప్రతిదానికి ఇంకెంతకాలం మీరు జగన్మోహన్ రెడ్డి పాట పాడతారు? మీ డెవలప్మెంట్, మీ మార్క్, సంపద సృష్టిస్తాను, ఏదో అద్భుతం చేసేస్తామని చెప్పి వచ్చిన మీ కూటమి ప్రభుత్వం ఎందుకు మీరు చెప్పిన వాటిలో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు? సాయి గారు చెప్పండి. చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ లో గత కాల ప్రభుత్వాల్లో చేసినటువంటి తప్పిదాలు, వాళ్ళు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి పప్పుకూడి చేసినటువంటి విధానం మనకు తెలుసు. ఇవన్నీ సరి చేసుకోవాలంటే బ్రీతింగ్ టైం కావాలి కదా సార్. ఎంత అండి అదే విధంగా బ్రీతింగ్ టైం అంటే ఎంత అండి గురునాథం గారు? బ్రీతింగ్ టైం అంటే ఎంత? ఏనండి, అయిపోయింది అది దట్ ఈస్ ఓవర్. చట్టం తన పని తాను చేసుకొని పోతూ ఉంది. ఇప్పుడు మేము అభివృద్ధి పదంలో ఇప్పుడు చూడండి, C4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ మేము స్టార్ట్ చేసాం వినూతనంగా. ఇది అక్కడ మేము చెప్పలేదు కూడా, చరిత్రలో మళ్ళా గొప్ప అంశం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. నాట్ ఓన్లీ దట్, 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. అదే విధంగా 10 లక్షల పైచిలకు మన TCS వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని విశాఖపట్నంలో షురు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా అనేక లుల్లు మాల్ గాని ఇదివరకు వెళ్ళిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు మొత్తం కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఇందాక వారు చెప్పారు చూడండి, ఒక ముందే కోడి కూసింది అనుకోండి, దాన్ని కోసుకు తింటారు, జనం డిస్టర్బ్ చేస్తుందని. ఒక కోయిల ముందే కూసిందంట. జూలైలో 23వ తారీఖు ఢిల్లీ జంతర్ మంతర్లో మేమేదో చేయట్లేదని ఆగి చేస్తా అసలు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని ఒక నెల రోజుల్లోనే చేస్తే ఢిల్లీలో నేను దాన్ని అడ్డుకున్నాను. ఢిల్లీ జంతర్ మంతర్లో నేను కూడా ప్రతిగా అక్కడ పరిగెత్తిచ్చాను జగన్మోహన్ రెడ్డి గారిని. నేను అక్కడ అడ్డుకొని ఉద్యమం చేశాను. ఆ రోజున విజయసాయి రెడ్డి గారిని రాజీనామా చేయించాలని, జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి అంశాలు కరెక్ట్ కాదని మేము ఒక 100 మంది ఇక్కడి నుంచి వెళ్ళి ఢిల్లీలో అడ్డుకున్నాం. అంటే అతను పరిపక్వత చెందల. ఇంకా రాజకీయాలు. ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు నిజమేనండి, బుడమేరు వద్దున నువ్వు పూడికలు తీయాల్సినటువంటిది అక్కడంతా కూడా గుర్రపు డెక్కలతో నిండిపోయి ఉంటే 5 సంవత్సరాలు నువ్వు పూడికి తీయకపోతే వరదలు రాకుండా ఏం చేస్తుందండి? చాలా ఎర్లీ, అది సెప్టెంబర్. మా గవర్నమెంట్ వచ్చి 2-3 నెలల్లోనే అప్పటికి గత 5 సంవత్సరాల నుంచి పూడికలు తీయలేదు మీరు. దానివల్ల వరద వచ్చింది. అక్కడ ఉన్నటువంటి గంటలు కొట్టేశారు. అవన్నీ కూడా వచ్చి ఊరి మీద పడిపోయినాయి. మేము ఉన్నటువంటి డ్రైనేజీని శుభ్రం చేయలేదు సిటీలో. దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు? ఎన్ని కోట్ల రూపాయలు, 1200 కోట్ల రూపాయలు నష్టం జరిగింది అక్కడ. మరి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలి కదా సార్. రైట్ అండి, బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. రైట్ అండి గురునాథం గారు, మీరు చెప్పినట్టే వాటి గురించి పక్కన పెడదాం. మరి ప్రతి మహిళకి మీరు ఇస్తాన్న నెలకి 1500 ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారండి సార్? ఇప్పుడు మేము అన్ని ఇస్తానన్నాం, టైం బౌండ్ చెప్పలేదు సార్. మేము కరెక్ట్ గా మేము ఇంప్లిమెంట్ చేస్తామన్నాం. సూపర్ 6 చేస్తామన్నాం గానీ ఇప్పుడు పలాని డేట్కి పలాని రోజున పలాని అని మేము చెప్పలేదు. అన్ని అధ్యయనాలు చేస్తూ ఉన్నారు. ఈ అన్నిటికి ఇవ్వటానికి ఒక్కొక్కటి మేము స్టెప్ అడుగులు వేసుకుంటూ మేమంతా కూడా సెటరైట్ చేసుకుంటూ అప్పుడు ఇది వాటి మీద వడ్డీలు కడుతూ
ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు వడ్డీలు కడుతూ ప్లాన్ చేసుకుంటా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకుంటూ ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తూ ఈజ్ డూయింగ్ ద బిజినెస్ అని చెప్పి ఇక్కడ అందరినీ కూడా తలసరి ఆదాయాన్ని పెంచాలా, రాష్ట్ర పురోగతికి ముందుకు తీసుకెళ్లాలా గాని డీబీటీల కింద వేల లక్షల కోట్ల రూపాయలు 3,50,000 కోట్ల రూపాయలు నొక్కేయటం కాదండి, ఊరిని బొక్కేయటం కాదు. ఇది కాదు పాలన అంటే. దాంతో పాటు ఇక్కడ ప్రామాణికాలు పెంచాలా, ఆస్తులు పెంచాలా, తలసరి ఆదాయాన్ని పెంచాలా, ఈ దేశ జీడిపిని పెంచాలా. దానికోసం మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు చాలా విజనరీ సార్. ఇప్పుడు మేము చూడండి, శరవేగంగా అమరావతిలో ఎక్కడ కూడా మేము ఎవరు ప్రభుత్వం సొమ్ము ఖర్చు పెట్టకుండా ఎక్కడెక్కడ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలతో మేము టైఅప్ అవుతూ ఆర్బీఐతో ప్రపంచ బ్యాంకులతో ఓడీలు అంటే ఏదైతే ఉందో అవన్నీ బ్యాంకర్స్ తో మేము మాట్లాడుకొని ఒక గ్రాంట్ రూపంలో తెచ్చుకుంటా ఉన్నాం. ఈ రోజున శరవేగంగా చూడండి 43,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి అమరావతిలో రీబిల్డ్ చేస్తూ నువ్వు అడివని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కట్టాల్సిందే కానీ మనం తిరిగేదా ఒక రకంగా అప్పు కిందేగా గ్రాంట్ అంటే. అప్పు అంటే గ్రాంట్ అంటే మేము సెంట్రల్ గవర్నమెంట్ భరించే విధంగా మేము తయారు చేస్తున్నాం సార్. అదంతా కూడా 12,000 కోట్లు ఇచ్చారు ఇటీవల కాలంలో సెంట్రల్ గవర్నమెంట్ అడ్డాగా ఉండి అడ్డం పెట్టి. మరి మాకు గ్రాంట్ రూపంలో ఇస్తా ఉన్నారు. మేము గ్రాంట్ అనేది అప్పు కాదు, అది దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ చేస్తాం, దాన్ని డెవలప్ చేస్తాం, దీని మీద మెకానిజం పెరుగుద్ది, దాన్ని అన్ని విధాలుగా కూడా ఒక్కోళ్ళు షేర్ చేసుకుంటున్నారు. రైట్ అండి, రైట్. వాళ్లే బాధ్యత వహించే విధంగా. రైట్ అండి. గురునాథం గారు మాట్లాడదాం. గురునాథం గారు, నా తరపు నుంచి ఒక చిన్న విజ్ఞప్తి అండి కూటమి ప్రభుత్వానికి. నిన్న మనం గ్రౌండ్ లెవెల్లో కొంత కార్యక్రమం చేసినప్పుడు, ఒక ప్రోగ్రామ్ గురించి వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులకి సరెండర్స్ ఒకటి, మిగతా అలవెన్సులు రావట్లేదంట, చాలా ఇబ్బందులు ఉన్నారంట. గత ప్రభుత్వం ఇవ్వలేదు, మీ ప్రభుత్వం కూడా ఇవ్వట్లేదంట, చాలా ఇబ్బందుల్లో ఉన్నారంట. కొంచెం మీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి, దాన్ని మా ద్వారా తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి. తప్పకుండా సార్. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, ఏమంటారు? ఇప్పుడు మాకు కొంచెం బ్రీతింగ్ పీరియడ్ కావాలంటున్నారు. తర్వాత మేము చంద్రన్న 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం, కానీ ఎప్పుడు చేస్తామో చెప్పలేదు, దానికి ఒక టైం